హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక సంచలనమైన విషయం జరిగింది, అది మీతో షేర్ చేసుకోవడానికి, నా ఒపీనియన్ మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది. నేను లెటర్స్ కోసం చెప్పాను. మారిన తర్వాత చేస్తున్నటువంటి వీడియోస్ అందువల్ల మీకు ఈ విషయాన్ని ఆధిపత్యం అంటారు కదా, ఆధిపత్యం స్టార్ట్ అవుతుందని చెప్పాలి. అండ్ మీకు ఎలా చెప్పాలంటే ప్యూర్లీ కాంగ్రెస్ టైప్, కాంగ్రెస్ కి రాబోయే విషయాలన్నీ కూడా ఇక్కడ నుంచి రాబోయే 2 సంవత్సరాలు జరిగి వాళ్ళు ఫేవర్ అయిపోతుంది. నేచర్ ఎక్సైట్ చేస్తుంది. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 2025 ఏప్రిల్ 14వ తారీఖు నేను చెప్తున్న విషయం ఇది. కాంగ్రెస్ ఫేవర్ జరగబోతుందని ఎందుకు చెప్తున్నానంటే ఎవరు గెలుస్తారు, ఎందుకంటే సెంట్రల్ లో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కి హవా వస్తుందని. కాంగ్రెస్ కి హవా వచ్చిందా లేదా అనేది నేను ఒక చిన్న పర్సనల్ గా నేను స్టడీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ని ఎత్తేయడం అనేది ట్రంప్ గారు చెప్పడంతో ఎత్తేయడం అనేది మీరు గమనించవచ్చు. అది చాలా నెగిటివ్ ప్రాపగండా అయింది. అలాగే 1971 వార్లో ఇందిరాగాంధీ గారు ఎంత ధీటుగా అమెరికన్స్ ని ఎదుర్కొంటూ వార్ అనేది చేశారా అనే విషయం మీద మళ్ళీ ప్రచారం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు గమనిస్తే అలాంటి ప్రచారం సడన్ గా కాంగ్రెస్ ఎప్పుడో 1971 లో జరిగిన ఇందిరాగాంధీ గారి వార్ని ఈరోజు మళ్ళీ నేచర్ అట్ సైడ్ నడిపించడం అనేది మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, యాక్యురేటెడ్ గా నన్ను అంటే మండేన్ ఆస్ట్రాలజీ లేదా ప్రాంతాలు చూసి చెప్పడం అనేది కాదు, నేను పొలిటికల్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది చేస్తున్నాను. ప్లస్ అది మీరు అర్థం చేసుకొని అవునా కాదా అనే విషయాన్ని కూడా చూడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అనేది గవర్నమెంట్కి చాలా ఎత్తేయడం అనేది చాలా నెగిటివ్గా ప్రాపగండా అయ్యింది. అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ మధ్యలో వచ్చి ఎత్తేయడం అనేది ఒక విషయంగా చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఈరోజు నేను మామూలుగా అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటప్పుడు విజయ్ మాల్యా అసలు అతని జీవితంలో నేను ఎటువంటి స్కామ్స్ చేయలేదు. తీసుకున్న బ్యాంక్ లోన్స్కి ఆల్మోస్ట్ బ్యాంక్ అన్ని రికవరీ చేసేసుకుంది. అలాగే గవర్నమెంట్ కూడా నేను చేసిన దానికి వడ్డీతో సైతం కలిపి 6,000 కోట్లకి గాను 14,000 కోట్లు రికవరీ చేసింది. అంటే ఆల్మోస్ట్ నేను బ్యాంకుకి ప్రాఫిట్ చేసినట్టే. ఈ 9 సంవత్సరాల్లో నా మీద డిఫరెంట్ ఎలిగేషన్స్ చేశారు. ప్లస్ గవర్నమెంట్లో కేసెస్ ఏవైతే ఉన్నాయో నాకు వాటికి సంబంధించి కూడా మీడియాలో వస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు. అలాగే నాకు ప్రాపర్గా నా చుట్టూ ఒక వలయం ఉంది. ఆ వలయం అనేది చాలా డిస్టర్బెన్స్డ్గా, అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న చాలా ఇష్యూస్, ఈడీ, సిబిఐ ఇలాంటి వాటిని కూడా చాలా విధంగా ఇబ్బంది పెట్టాయి. అందులో అంతా కూడా ఎలిగేషన్స్ తప్ప నిజాలు లేవు. అందులో కూడా కంపెనీ నలుగురు పేరు మీద ఉంటే నన్ను ఒకడినే టార్గెట్ చేసి నన్ను ఒకడినే చూరన్నం తప్పు అని చెప్పారు. దానికి సంబంధించిన మీరు ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఈ బ్రాడ్కాస్ట్ అనేది ఈరోజు అంటే ఇప్పటికి 20 hours అయింది రిలీజ్ అయ్యి. ఇందులో ప్రాపర్గా ఆయన ఎవిడెన్షియల్ గా డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తూ ఆయన కన్వే చేశారు. ఎంత డీటెయిలింగ్ గా కన్వే చేశారంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అతనికి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవట ఫారెన్ పంపించి మిస్యూటిలైజేషన్ జరిగిందని చెప్పి కేసు అనేది ఆయన మీద పుటప్ చేశారు. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆయన ఆ లాజిక్ని బాగానే అంటే అప్లై చేసి అడిగారు. ప్లస్ అది నాకు కూడా ఎందుకో కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే నేను ఏరోనాటికల్ కంపెనీ రన్ చేసినప్పుడు నాకు కావాల్సిన స్పేర్స్ కానివ్వండి, ఫ్లైట్స్కి సంబంధించిన అదర్ కూడా అన్నీ కూడా నేను అవుట్ ఆఫ్ ద కంట్రీయే డాలర్స్ రూపంలోనే నేను పంపించి వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. నేను అది చేశాను తప్ప అది తప్పు అని ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగితే బాగుంటుందని ఆయన అడుగుతున్నారు. ప్లస్ ఆయన ఈ రోజు కూడా ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేసినప్పుడు కూడా ఆయన డీటెయిల్గా అంటే బ్యాంక్స్కి ఏవైతే ఇచ్చానో అదే కదా ఎలిగేషన్, అవన్నీ నేను 14,000 కోట్లతో కట్టాను. ప్లస్ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. ప్లస్ బ్యాంక్స్ కూడా డైరెక్ట్గా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే కోర్టు ఉందో ఆ ప్రాపర్టీస్ ఎలాగ అమ్మారు, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, నా ఎలిగేషన్స్ మీద ఫైల్ అయిన వాటిని నేను డీటెయిలింగ్గా అడుగుతున్నాను. బట్ అవన్నీ కూడా నాకు ఇవ్వటం లేదన్నారు. ఈ ఇంటర్వ్యూస్ అనేవి మీరు గమనిస్తే తెలుస్తుంది. బట్ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పుడు ఈయన కేసు నాటుకు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్స్
ప్లస్ ప్రజెంట్ ఉన్న మన పిఎం మోడీ గారు కూడా ఈ విషయం ఆయన కేసు టైంలో 14,000 కోట్లని అనౌన్స్ చేశారు. బట్ అప్పటికే ఆయనకి బ్యాంక్లో కర్ణాటక బ్యాంక్లోని ఉన్న అప్పు ఇవన్నీ కలిపితే కూడా 6,600 కోట్లు చిల్లర ఉంది. అది ఆల్మోస్ట్ ఆయన ఎవిడెన్షియల్గా చూపించారు, ప్లస్ అవి క్లోజ్ చేశారు. దానికి సంబంధించి ఎన్ఓసి కాపీస్ కూడా ఈయన ఈ బ్రాడ్కాస్ట్లో చూపించారు. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కొన్ని లెటర్స్ దగ్గరికి వచ్చే టైం కేతు ఎంట్రీకి కొన్ని లెటర్స్ గల వ్యక్తులు సంస్థలతో ఇబ్బంది అని. ఈయన పేరు కూడా విజయ్ మాల్యా. మీకు అన్నాను కదా, సింహం విజయ్ మాల్యా అంటే నేను శని యొక్క ట్రాన్సిట్ దగ్గరలో కొన్ని లెటర్స్ చూపించాను, నా పాత వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ వైజ్ ఏంటంటే ఈ 9 yearsలో కూడా బిజినెస్ జరగకుండా కొందరిని ఎలాగైతే ఇచ్చేశారో, ఈ కేవలం ఏరోనాటికల్ దాంట్లోనే ప్రాబ్లమేటిక్ అనేది జరిగింది. ప్లస్ అందులో కూడా నాతో ఉన్న పార్ట్నర్స్ ఎవరిలో ఫ్యామిలీస్ కానివ్వండి ఏవి కూడా ఎలిగేషన్లోకి ఇది అవ్వలేదు, ప్లస్ పబ్లిక్ తెలియలేదు. బట్ నేను ఒక్కడనే హైలైట్ చేసి అన్ని చేసి నన్ను ఇబ్బంది పెట్టారనే విషయం నీట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నాకు అర్థమైంది మీకు కన్వే చేస్తున్నాను. మీకు ఆయన చెప్పేది ఎలాగ అర్థమైందో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. బట్ ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, నేను లాస్ట్ టైం స్కామ్స్ బయటపడే టైం అని చెప్పాను. ఆ స్కామ్స్ చేసిన వ్యక్తులు బయటపడేయడం ప్లస్ ఈయనకితో ఏ స్కామ్స్ జరిగాయో అది ఈయన బయటికి పబ్లిక్లోకి తేవడం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాది షార్ట్ ఒకటి ఉంటుంది, అందులో కూడా నేను చెప్పాను, జూపిటర్ ఈజ్ ఎ కింగ్ మేకర్. జూపిటర్ అంటే మీడియా కింగ్ మేకర్ అవ్వబోతుంది. చెత్త అంతా వెళ్ళి అసలు సిసలైన మీడియా బయటకు వస్తుంది అన్నాను. మీడియాలో ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియా కానివ్వండి అన్ని చోట్ల కూడా మీడియాలో కొన్ని ఫాల్స్ న్యూసెస్ అన్ని తగ్గినాయి. ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న కొన్ని న్యూసెస్ బయటకు వస్తూ ఉన్నాయి. అందులో మీకు నేను ఇందాక ప్లే చేసిన వీడియో ఒకటి ఉంది కదా, రీసెర్చ్ చేస్తాను. ఎందుకంటే మనకి వ్యక్తులతో వ్యక్తిగత జీవితాలతో పని లేదు. వాళ్ళతో ఈ పని ఏంటంటే మనం చేస్తున్న రీసెర్చ్ ఏంటి కరెక్టా కాదా, నేను ఎంతవరకు రీచ్ అవుతున్నాను అనే విషయం వ్యక్తిగతంగా నాకు డాక్యుమెంట్ వీడియో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి దానికోసమే చేస్తున్నాను. అది నేను చెప్తున్న 3 పాయింట్లు జరిగేది కానీ ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయని చూద్దాం. కారాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, క్లియర్ గా రాశాను సెంట్రల్ గవర్నమెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చేసింది ఏప్రిల్ 14 ఈ వీడియో నేను షూట్ చేశాను. అంటే నేను ఎంత యాక్యురేటెడ్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పొలిటికల్ ఆస్ట్రాలజీలో నాకు తెలిసినంత వరకు నేను చేసిన ఈ 1 year నా రీసెర్చ్ కూడా 1001% జరిగే తీరుతుంది. ప్లస్ నేను మీకు చెప్పాను కదా, పొలిటికల్ స్ట్రాటజీ పొలిటీషియన్స్ లైఫ్ని ఆస్ట్రాలజికల్గా కానివ్వండి పబ్లిక్ లైఫ్లోని నేను ఒక ఫ్యామిలీనో లేకపోతే ఒక అమ్మాయి భార్యాభర్తలు అలా తీసుకొని ఎప్పుడు చెప్పలేదు. అయితే డైరెక్షనల్గా నేచర్లో జరిగే ఈవెంట్స్ చెప్పాను, అలాగే ప్రభుత్వాల పరిస్థితులు ఎప్పటికప్పుడు చెప్తున్నాను, అలాగే ప్రజల యొక్క పరిస్థితి. ప్రజలంటే మీకు చెప్పాను కదా, శని యొక్క మార్పు వలన రాహు యొక్క మార్పు వలన ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయనేది యాక్యురేటెడ్గా 100%గా నేను చెప్తానే ఉన్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి వ్యక్తి కూడా మీరు కొద్దిగా ఒక రీసెర్చ్ని అర్థం చేసుకోండి. అంటే జనరల్ ఆస్ట్రాలజీ అందరూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అది జనరల్గా ఏదైనా మారినప్పుడు సంఘటనలు కూడా మీకు ఒక స్టోరీలా చెప్తున్నాను కాబట్టి అది కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కలిపారు అనుకోండి, నేను చెప్పిన సంఘటనలన్నీ మీకు ఈ 6 నెలలు ఈ సంవత్సరంలో ఏవో జరుగుతాయి అన్నీ క్లియర్ కట్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా నా ఈ రీసెర్చ్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.